హాయ్ ఆల్. సునంద శశికాంత్ ఇద్దరు ఇక ఒక్కసారిగా గుడిలోకి వచ్చి జ్యోతి సూర్య తాంబూలాలు మార్చుకోవడం చూసి అలానే షాక్ అయి చూస్తూ ఉంటుంది సునంద. ఇక శశికాంత్ ఇద్దరిని చూస్తూ ఏంటి చైత్ర నా కూతురా అని అనుకుంటూ ఉంటాడు. ఇక సునంద ఏంటి చైత్ర పూర్ణిమ కూతురా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఆదిత్య ఆనంది జ్యోతి సూర్యలు ఇద్దరు తాంబూలాలు ఒకరినొకరు మార్చుకుంటూ ఉంటారు. ఇది చూసిన సునంద కోపంగా ఒక్కసారిగా ఈ ఘోరాన్ని ఆపాలి అని చెప్పి అక్కడికి వెళ్తూ ఉంటే ఇక శశికాంత్ వెంటనే సునంద చేయి పట్టుకొని ఆపుతూ ఉంటాడు. వద్దు సునంద, ఆగు సునంద అని చెప్పి ఇక సునంద చేయి గట్టిగా లాగి పట్టుకొని తనని వెనక్కి తీసుకెళ్తూ ఉంటాడు. నన్ను వదిలండి, నేను ఈ ఘోరాన్ని ఆపాలి అని చెప్పి ఇక సునంద అంటుంటే వద్దు సునంద, ప్లీజ్ సునంద అని చెప్పి ఇక సునందని లాక్కెళ్తూ పక్కకి తీసుకెళ్తూ ఉంటాడు. ఇక ఇద్దరు తాంబూలాలు మార్చుకొని ఆనంది పూర్ణిమతో మీరేం కంగారు పడకండి, అంత మంచి జరుగుతుంది అని పూర్ణిమతో చెప్తూ ఉంటుంది. ఇక శశికాంత్ సునంద ఇద్దరు వెళ్ళడం చూసిన ఆదిత్య ఇదేంటి అమ్మ నాన్న వచ్చి వెళ్తున్నారేంటి, అసలు ఏమైంది అని చెప్పి ఇక ఆదిత్య అలానే షాక్ చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే ఆదిత్య అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ సునంద శశికాంత్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇక అది చూసిన ఆనంది అదేంటి ఆదిత్య గారు ఇక్కడికి ఊరుకుంటూ అలా వెళ్తున్నారు అని చెప్పి ఇక ఆనంది అనుకుంటూ ఉంటుంది. ఇదంతా చూసిన జీవన వెంటనే ఇక ఇందుమతితో అదేంటి మా అత్తయ్య గారు వచ్చి ఏదో చేస్తుందని చెప్పావు, ఇప్పటి వరకు ఎవరు రాలేదేంటి అని చెప్పి జీవన అంటుంటే ఇక ఇందుమతి అలానే చూస్తూ ఉంటుంది. నేను అదే చూస్తున్నానే, అవును ఆదిత్య కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళుంటాడు అని ఇందుమతి అంటుంటే ఇక్కడ మనకి తెలియకుండా ఏదో జరిగింది పెద్దమ్మ, ఏం జరిగింది అని చెప్పి ఇక జీవన ఇందుమతి ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు. ఇక సునంద ఇంటికి వచ్చి ఇక కోపంగా అలానే చూస్తూ ఉంటుంది. ఇక శశికాంత్ సునంద దగ్గరికి వచ్చి సునంద నేను చెప్పేది విను అని అంటుంటే ఇక సునంద శశికాంత్తో ఇప్పుడు మీకు మాట్లాడే అర్హత కూడా లేదు, మోసం చేశారన్న మాట కూడా ఇప్పుడు నాకు చిన్న పదంలాగా అనిపిస్తుంది. నేను చూసే వరకు పూర్ణిమ ఇక్కడికి వచ్చింది అన్న విషయం మీరు దాచారు, నేను చూసేంత వరకు మీకు పూర్ణిమకి ఒక కూతురు ఉన్నన్న విషయం నాతో దాచిపెట్టారు. సునంద నేను చెప్పేది విను, నేను దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇప్పటి వరకు చైత్ర నా కూతురు అన్న విషయం నాకు తెలియదు అని అంటుంటే అయితే మీకు ఒక కూతురు ఉన్నన్న విషయం మీకు తెలీసా తెలీదా అని చెప్పి ఇక సునంద అడగడంతో ఇక శశికాంత్ అలానే చూస్తూ ఉంటాడు. తెలుసు అని చెప్పి ఇక శశికాంత్ అనడంతో ఒక్కసారిగా సునంద షాక్ అయి అయితే నాకెందుకు ఈ విషయం చెప్పలేదు అని అంటుంటే చెప్పే సందర్భం రాలేదు అని శశికాంత్ అనడంతో ఇంకా మీ మాటలు వినడానికి నమ్మడానికి నేను మతిలేని దాన్ని కాదు, కడుపుతో ఉన్న పూర్ణిమని నేను ఇక్కడి నుంచి పంపించాను, ఆ కడుపు ఉన్నదో తీయించుకుందో అన్న విషయం నాకు తెలియదు, కానీ పూర్ణిమ చాలా తెలివైంది, తెలివిగా ఒక ఆడపిల్లకి జన్మనిచ్చింది, పిల్ల చిన్నగా ఉంటే నేను ఏమైనా చేస్తానని చెప్పి తను పెరిగి పెద్దయ్యాక ఇక్కడికి తీసుకొచ్చింది. ఈ విషయాలన్నీ మీకు తెలుసు, కానీ ఈ విషయాలన్నీ నా దగ్గర దాచిపెట్టారు. చైత్రని ఆనంది ద్వారా కంపెనీకి జాబ్ వచ్చేలా చేశారు అని చెప్పడంతో ఇక శశికాంత్ చైత్ర నా కూతురు అనే విషయం నాకు తెలియదని చెప్తున్నాను కదా, నాకంటే ఈ విషయం పూర్ణిమ చెప్పదు, కానీ మీకెందుకు ఈ విషయం చెప్పదు అని సునంద అంటుంటే సునంద మన పిల్లల మీద ఓటేసి చెప్తున్నాను, చైత్ర నా కూతురు అన్న విషయం నాకు తెలియదు అని అంటుంటే ఇక సునంద కోపంగా మన పిల్లల మీద ఒట్టేసి చెప్పకండి, కావాలంటే మీ కూతురు మీద ఒట్టేసి చెప్పండి అని అంటుంటే సునంద ఇప్పుడు పిల్లల్ని నన్ను ఎందుకు వేరు చేసి మాట్లాడుతున్నావు అని అంటుంటే మా అందరి జీవితాలన్నీ తగిలేసింది మీరే కదా, ఇంకా కలుపుకొని మాట్లాడాలా అని అంటూ ఉంటుంది. నా రెండో కొడుక్కి మీ రెండో భార్య గురించి తెలియకూడదు అనుకునేదాన్ని, ఇప్పుడు చైత్ర మీ బియ్యంపురాలకి కోడలు అవుతుంది అని తెలిస్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి, అది తెలిసిన నేను చావాలా బతకాలా
అని చెప్పి అంటూ ఉంటే ఇక శశికాంత్ షాక్ అయి అలానే చూస్తూ ఉంటాడు. సునంద ఆ చైత్ర కోడలు జ్యోతి కోడలు అయ్యేంత వరకు మధ్యలో ఏం జరిగిందో నాకు ఆ విషయాలు ఏవి తెలియదు సునంద. ఆ మధ్యలో ఏం జరిగిందో కూడా నాకు తెలియదు అని అంటుంటే ఇక సునంద ఇప్పటి వరకు తెలియాల్సింది అన్ని తెలుస్తున్నాయి. ఇన్ని రోజుల నుంచి 20 సంవత్సరాల వరకు ఏ నిజమైతే తెలియకూడదు అని దాచిపెట్టానో అదే నిజం ఇప్పుడు అందరికి తెలిసిపోయేలా ఉంది. ఇంట్లో మగాడు అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆ ఇంట్లో ఆడదాన్ని కూడా మీరు తప్పు చేసిన దానిలో చూస్తారు. ఇన్ని రోజులు నీతిగా నిజాయితీగా బతికిన దాన్ని ఇప్పుడు ఆ విషయం తెలిస్తే నేను ఎలా బతకాలి? నేను బతకలేను. అందుకే నేను చచ్చిపోతాను చచ్చిపోతాను అని చెప్పి వెంటనే సునంద అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఇక వెంటనే చాకు తీసుకొని ఇక శశికాంత్ వైపు చూస్తూ ఉంటుంది. ఇక శశికాంత్ ఒకసారిగా షాక్ అయి చూసి సునంద ఆగు సునంద అని అంటుంటే వినకుండా ఇక సునంద మీ భార్యనైన దౌర్భాగ్యానికి నేను చచ్చిపోవాల్సిందే అని చెప్పి ఇక చాకు ఇక కోసుకోబోతూ ఉంటే ఇక శశికాంత్ ఆపుతూ ఉంటాడు. సునంద నువ్వు ఎవరు చెప్పిన మాటలు ఇప్పుడు వినిపించుకునే పరిస్థితిలో లేవు. ఇప్పుడే నేను ఆదిత్యకి ఫోన్ చేస్తాను, అక్కడ ఏం జరిగిందో తెలుస్తుంది అని చెప్పి ఇక శశికాంత్ వెంటనే ఫోన్ తీయబోతుంటే చెప్పండి మీ అమ్మ చనిపోయిందని చెప్పండి అని చెప్పి ఇక వెంటనే శశికాంత్ తోసేసి వెంటనే చాకు పట్టుకొని ఇక తన చెయ్యి కోసుకుంటూ ఉంటుంది. ఇక అది చూసిన శశికాంత్ ఒక్కసారిగా షాక్ అయి అలాని చూస్తూ ఉంటాడు. ఇక శశికాంత్ వెంటనే సునంద దగ్గరికి వచ్చి సునంద ఎందుకు ఇలా చేసావు సునంద అని చెప్పి దగ్గరికి వస్తుంటే వద్దు నన్ను ముట్టుకోవద్దు, నా దగ్గరికి రావద్దు, నేను చచ్చిపోయేంత వరకు మీరు అలానే నిలబడి చూస్తూ ఉండండి, నా దగ్గరికి రావద్దు అని చెప్పి అంటుంటే సునంద అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? ఇంత పెద్ద శిక్ష వేయకు సునంద అని చెప్పి ఇక బాధపడుతూ శశికాంత్ వెంటనే ఆదిత్యకి కాల్ చేస్తూ ఉంటాడు. ఇక ఫోన్ చేయబోతూ ఉంటే అప్పుడే ఇక ఆదిత్య ఎదురుగా ఇంటికి వస్తూ ఉంటాడు. ఏమైంది నాన్న అని చెప్పి ఇక ఆదిత్య అడగగానే వెంటనే శశికాంత్ మీ అమ్మ చచ్చిపోతుందిరా అని చెప్పి ఇక సున్న దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇక కట్ చేసుకున్న సునంద వెంటనే కింద పడిపోతూ ఉంటుంది. ఇక అది చూసిన ఆదిత్య వెంటనే సునందను చూసి అలానే షాక్ అయి గట్టిగా అమ్మ అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇక్కడ చైత్ర సీతన్న ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇక ఒకరినొకరు రింగ్ మార్చుకుంటూ ఉంటారు. ఇక అందరూ హ్యాపీగా చూస్తూ ఉంటారు. ఇక ఆనంది ఇదేంటి ఆదిత్య గారు ఇంకా రాలేదేంటి అని చెప్పి అటువైపు చూస్తూ ఉంటుంది. ఇక ఇద్దరు దండలు మార్చుకుంటూ ఉంటారు. ఇక జీవన ఆనంద్తో బావగారు ఎక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటే ఎక్కడో అర్జెంటుగా వెళ్ళారు అని చెప్పి ఆనంద్ చెప్పగానే నీకు చెప్పలేదా? లేదు నాకు చెప్పలేదు అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది. ఇక పూర్ణిమ మనసులో సునందక్క వచ్చి ఈ నిశ్చితార్థం ఆపుతుంది అనుకున్నాను, అమ్మయ్య దేవుడు దయవల్ల సునందక్క వచ్చి ఈ నిశ్చితార్థం ఆపలేదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఆనంది పూర్ణిమతో పూర్ణిమ గారు ఇప్పుడు మీకు హ్యాపీనా అని అంటుంటే చాలా హ్యాపీగా ఉందమ్మా, ఇదంతా నీ వల్లే అని చెప్పి అంటూ ఉంటుంది. అవును మీ అత్తయ్య గారు మామయ్య గారు వస్తున్నానని చెప్పారు కదా, మరి వాళ్ళు రాలేదేంటి అని పూర్ణిమ అంటుంటే నేను కూడా అదే చూస్తున్నాను, వాళ్ళు వస్తున్నానని చెప్పారు కానీ ఇంకా రాలేదేంటి అని చెప్పి చూస్తున్నాను అని చెప్పి ఆనంది అంటుంటే ఇక జీవన మనసులో నా బాధ కూడా అదే, వాళ్ళు ఇంకా రాలేదని చెప్పి వాళ్ళు వచ్చుంటే ఇప్పుడు మీ చాప్టర్ క్లోజ్ అయి ఉండేది, అత్తయ్య గారితో ఆనంది గెంటించుకోవడం ఇంకా టైం ఉన్నట్టుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది జీవన. ఇక సీత చైత్ర ఇద్దరు జ్యోతి సూర్యుల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. ఇక జ్యోతి సింహాది పద్మమ్మ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పి అనగానే ఇద్దరు వెళ్లి పద్మమ్మ సింహాది దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. ఇక పద్మమ్మ దీవించి మీ అమ్మ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పి అనగానే పూర్ణిమ దగ్గరికి వెళ్లి ఇద్దరు ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. ఇక ఇదంతా చూస్తున్న ఆనంది ఆదిత్య గారు ఇంకా రాలేదేంటి, ఏమైనా ప్రాబ్లం అయి ఉంటుందా, ఎవరికైనా ఏమైనా అయి ఉంటుందా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఇక్కడ సునందని హాస్పిటల్లోకి తీసుకొస్తూ ఉంటారు. ఇక హాస్పిటల్లో డాక్టర్ సునందకి కట్టుకడుతూ ఉంటాడు. ఇక ఆదిత్య శశికాంత్ ఇద్దరు చూస్తూ ఉంటారు. ఇక ఆదిత్య శశికాంత్ అసలు ఏం జరుగుతుంది నాన్న, అమ్మ చెయ్యి కట్ చేసుకోవడం ఏంటి,
అమ్మ చనిపోవాలని అనుకోవడం ఏంటి? ఎంగేజ్మెంట్ కి గుడికి వచ్చిన మీరు మళ్ళీ వెనక్కి ఎందుకు వెళ్ళారు అని చెప్పి అంటూ ఉంటే ఇక శశికాంత్ అలానే చూస్తూ ఉంటాడు. అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది నాకు చెప్పండి అని చెప్పి ఇక నిలదీసి ఆదిత్య అడుగుతూ ఉంటే ఇక శశికాంత్ అలానే చూస్తూ ఈ ఎంగేజ్మెంటే అని చెప్పి అనగానే ఏంటి నాన్న ఈ ఎంగేజ్మెంట్ కి అమ్మకి సంబంధం ఏంటి అని అడుగుతూ ఉంటే చైత్ర వాళ్ళ అమ్మ ఎవరో కాదురా నా రెండో భార్య పూర్ణిమ అని చెప్పడంతో ఒక్కసారి ఆదిత్య షాక్ అయి అలానే చూస్తూ ఉంటాడు. గుడికి వచ్చేంత వరకు చైత్ర వాళ్ళ అమ్మ పూర్ణిమ అనే విషయం నాకు తెలియదు అని చెప్పి శశాంత్ చెప్పగానే అంటే చైత్ర అవునురా చైత్ర మీ చెల్లెలు చైత్ర ఎంగేజ్మెంటే నువ్వు దగ్గరుండి జరిపిస్తున్నావు నీ చెల్లి నిశ్చితార్థం నువ్వు దగ్గరుండి జరిపిస్తున్నావు అని చెప్పి అనగానే మరి చైత్ర పూర్ణిమ కూతురు అనే విషయం నాకు ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు అని ఆదిత్య అంటుంటే ఆ విషయం నాకు కూడా తెలియదురా చైత్ర పూర్ణిమ కూతురు అనే విషయం నేను గుడికి వచ్చాకే ఈ విషయం నాకు తెలిసింది అని చెప్పి చెప్తూ ఉంటాడు. నాకు మీ అమ్మకి ఇద్దరికి గుడికి వచ్చాకే ఈ విషయం తెలిసింది. పూర్ణిమ వేయంపురాలు ఇప్పుడు సునంద వేయంపురాలు అయ్యింది కదా ఇప్పుడు ఆ విషయం అందరికి తెలుస్తుందని సునంద పరువు పోతుందని నా రెండో భార్య గురించి అందరికి తెలుస్తుందని తన పరువు పోతుందని తను చచ్చిపోవడమే మంచిదని చెప్పి వెంటనే మీ అమ్మ తట్టుకోలేకపోయింది తను వెంటనే చచ్చిపోవాలని అనుకుంది అని చెప్పడంతో ఇక ఆదిత్య అలానే చూస్తూ ఉంటాడు. ఎన్ని రోజులు నా కూతురు నా కళ్ళెదురు ఉన్నా సరే నేను పోల్చుకోలేకపోయాను కానీ పూర్ణిమకి ఈ విషయం తెలుసుంటే ఈ పెళ్లి జరిపించేదే కాదు ఈ విషయం నాకు తెలుసుంటే సునందని నేను అక్కడికి తీసుకొచ్చేవాడినే కాదు సునందని ఇంత బాధ పెట్టేవాడినే కాదు ఈ విషయం ఎవరికి తెలియకపోవడం వల్ల ఇదంతా జరిగింది అని చెప్పి చెప్తుంటే ఇక ఆదిత్య కూడా అలానే చూస్తూ ఉంటాడు. ఇక ఆదిత్య వెంటనే పక్కన ఉన్న కుర్చీలో అలానే కులబడిపోతూ బాధతో ఏడుస్తూ ఉంటాడు అలానే బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక ఆనంది నాకు కూడా చెప్పకుండా ఈయన ఎక్కడికి వెళ్ళుంటారు అని చెప్పి ఇక వెంటనే ఆదిత్యకి కాల్ చేస్తూ ఉంటుంది. ఇక ఆదిత్యకి కాల్ రింగ్ అవ్వగానే ఇక ఆదిత్య ఆనంది ఫోన్ చూసి వెంటనే పక్కకి పెడుతూ ఉంటాడు. ఇక అది చూసిన శశికాంత్ అది నీకు ఫోన్ వస్తుందిరా ఆనంది ఫోన్ చేస్తుంది అని లిఫ్ట్ చేయబోతుంటే నాన్న అమ్మకి ఇలా జరిగిందని కానీ పూర్ణిమ చైత్ర కూతురు అని కానీ ఎవరికి తెలియకూడదు ఆనంది కూడా తెలియకూడదు అని చెప్పి ఇక వెంటనే తన చేతిలో ఉన్న ఫోన్ ని తీసుకుంటూ ఉంటాడు. ఇక ఇక్కడ ఆనంది అదేంటి ఆదిత్య గారు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి అంత అర్జెంట్ గా ఆదిత్య గారు అక్కడి నుంచి ఎక్కడ వెళ్ళుంటారు అని చెప్పి ఆనంది అనుకుంటూ ఉంటుంది. ఇక ఇక్కడ సిస్టర్ బయటికి వచ్చి మీ అమ్మగారు స్పృహలోకి వచ్చారు అని చెప్పడంతో ఇద్దరు లోపలికి వెళ్తూ ఉంటారు. ఇక సునంద వేచి కూర్చొని ఉంటుంది కోపంగా అలానే చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఆదిత్య సునంద దగ్గరికి వస్తూ ఉంటాడు. ముందు ఆ మనిషిని బయటికి పొమ్మని చెప్పారా ఆ మనిషి నా కళ్ళ ముందు ఉండొద్దు అని చెప్పి అనగానే సునంద నేను చెప్పేది విను నాకు ఒక కూతురు ఉందనే విషయం అది నీకు చెప్పుకోవడానికి ఒక కారణం ఉంది అని చెప్పి అనగానే మీకు తప్పులు చేయడానికి దాన్ని తప్పిపుచ్చుకోవడానికి చాలా కారణాలే ఉంటాయి ఆ తప్పులు దాయడానికి కూడా మీ దగ్గర కారణాలు ఉంటాయి నిజాలు చెప్పడానికి దాని వెనుక ఉన్న కారణాలు కూడా ఉంటాయి ఒక మనిషిని జీవితంలో ఒక్కసారి క్షమించడమే అది పెద్ద గొప్ప నేను మిమ్మల్ని 2 సార్లు క్షమించాను మీరు తప్పు చేశారు కాబట్టి మీరు నింద మోస్తున్నారు కానీ నేనేం తప్పు చేశానని నింద మోయాలి అని చెప్పి సునంద అంటుంటే ఇక శశికాంత్ అలానే చూస్తూ ఉంటాడు. రే ఆదిత్య నన్నెందుకు బతికించావు మీ నాన్న చేసిన మోసాలకి పాపాలై నేను చచ్చిపోయేదాన్ని కదా నన్నెందుకు బతికించావు మీ నాన్నే కాదురా నువ్వు కూడా నన్ను మోసం చేశావు అమ్మా అవునురా చైత్ర నిశ్చితార్థాన్ని దగ్గరుండి నువ్వు జరిపించావు అని చెప్పి అంటుంటే ఇక ఆదిత్య అలానే చూస్తుంటాడు. మీ నాన్న రెండో భార్య కూతురు చెల్లి అనుకొని చేసావా లేదంటే నీ పూర్ణిమని పిన్ని అనుకొని చేసావా అని చెప్పి అంటుంటే అమ్మ
నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నావు. అసలు ఏం జరిగిందంటే అని చెప్పి ఇక కూర్చొని జరిగిందంతా చెప్పబోతూ ఉంటే, ఒక్క నిమిషం ఆగురా, ఇప్పుడు నీ మీద కూడా నాకు నమ్మకం లేదురా అని చెప్పి సునంద అనగానే, అమ్మ, నా మీద నీకు నమ్మకం లేకపోవడం ఏంటి? ఒకసారి మోసపోయిన మనిషికి ఇంకొకరిని నమ్మడానికి నమ్మకం ఉండదురా అని చెప్పి అంటూ ఉంటుంది. నువ్వు మీ నాన్న బయట మాట్లాడుకున్నారేమో, మీ నాన్న నీతో అబద్ధం చెప్పమని చెప్పి ఇక్కడ పంపించారేమో అని అంటుంటే, లేదమ్మా, నాకు ఈ విషయం తెలియదు, నువ్వు నమ్మాలంటే నేను ఏం చేయాలో చెప్పు అని ఆదిత్య అనగానే, అయితే నీ చెయ్యి ఇలా ఇవ్వు అని చెప్పి తన నెత్తి మీద ఒట్టేయించుకొని, ఇప్పుడు నా మీద ఒట్టేసి చెప్పు, నేను అడిగిన దానికి ఒక్క అక్షరం కూడా అబద్ధం చెప్పకుండా చెప్పు అని చెప్పి అనగానే, సరే అమ్మా, ఇప్పటి వరకు జరిగిందంతా నీకు ఒక్కటి కూడా దాచకుండా అంత నిజం చెప్తాను అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు. పూర్ణిమ అని పేరు తప్ప తను ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. ఒకసారి నేను కోర్టు బయట చూశాను, కానీ నేను అంత సరిగ్గా చూడలేదు. తను ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. చైత్ర కూడా నాకు ఎవరో తెలియదు. చైత్రను నేను ఏనాడు కూడా పట్టించుకోలేదు. ఒకరోజు ఆనంది నా దగ్గరికి వచ్చి, చైత్ర సీతన్ల ఇద్దరు ప్రేమించుకుంటున్నారని, వాళ్ళ పెళ్లి జరిపించాలని చెప్పి నాతో చెప్పింది. మళ్ళీ నిన్న ఆనంది నా దగ్గరికి వచ్చి, చైత్ర సీతన్లు ప్రేమించుకుంటున్నారు, వాళ్ళిద్దరు పెళ్లి పెద్దగా మనిద్దరం అన్న వదినగా ఉండే జరిపించాలని చెప్పి అన్నది. కానీ ఈ విషయాలు ఏవి నాకు తెలియదు. కేవలం ఆనంది ఎంప్లాయీ చైత్రగా తెలిసి నేను ఈ ఈ నిశ్చితార్థానికి ఒప్పుకున్నానమ్మా, అంతే తప్ప కేవలం నేను ఆనంది కోసమే ఈ నిశ్చితార్థానికి ఒప్పుకున్నాను, ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. అంతకు మించి నాకు ఏం తెలియదమ్మా. అక్కడికి వెళ్ళాకే నాకు ఒక విషయం తెలిసింది. తీరా అక్కడ వెళ్ళాక చైత్ర వాళ్ళ నాన్న రాలేని పరిస్థితిలో ఉన్నాడని, ఆనంద్ని అందరిని ఒప్పించిన విషయం నాకు తెలిసింది అని చెప్తుంటే ఇక సీరియస్ గా సునంద చూస్తూ ఉంటుంది. ఇక శశికాంత్ వెంటనే ఆనంద్కి పూర్ణిమ ఎవరో తెలియదు అని చెప్పడంతో, తనకు తెలుసు అని సునంద అంటుంటే, లేదు, తనకేం తెలియదు, మీరు మీ కోడల ద్వారానే ఈ పెళ్లి జరిపించాలని అనుకోవచ్చు కదా, ఆ విషయం నాకు తెలియకూడదు అని అనుకోవచ్చు కదా, ఇంత పెద్ద నింద నా మీద వేయకు సునంద, అసలు ఈ విషయం నాకు తెలియదు, ఆనంద్ కూడా తెలియదు అని చెప్పి అంటుంటే ఇక ఆదిత్య కూడా, అవునమ్మా, ఆనంద్కి ఈ విషయాలు ఏవి తెలియదు, పూర్ణిమ ఎవరో తనకు తెలియదు అని చెప్పడంతో, అవునరా, తనకు ఈ విషయాలు ఏవి తెలియదు, ఇవన్నీ అలానే జరిగి ఉండొచ్చు, చేతలు మాత్రం చేస్తుంది మంజులను చంపడానికి అని చెప్పి సునంద అంటూ ఉంటుంది. నేను నీ భార్యకి ముందే చెప్పాను ఈ కేసు జోలికి నువ్వు వెళ్ళొద్దని, కానీ నా మాట వినలేదు. పోనీలే, ఈ కేసు గొడవ వదిలిపోతుంది, పూర్ణిమ ఈ ఊరు వదిలి వెళ్ళిపోతుందిలే అనుకున్నాను. మంచి ప్రశాంతంగా 4 రోజులు బయటికి వెళ్ళొచ్చు అనుకున్నాను. మళ్ళీ తిరిగి వచ్చేలోపు ఇలా జరిగింది. మీ భార్య అంతా సర్వనాశనం చేసింది. నేను కేసు విషయంలోనే వాళ్ళ జోలికి వెళ్ళొద్దని చెప్పాను, మరి పెళ్లి విషయంలో వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళినట్టు? పెళ్లికి నిన్ను పెద్దగా పెట్టి ఎందుకు ఈ పెళ్లి జరిపిస్తున్నట్టు? కొందరికి కొన్ని వ్యసనాలు ఉంటాయిరా, కొందరికి తాగుడు ఉంటుంది, మరికొందరికి ఇంకా వేరే ఉంటాయి. కానీ మీ భార్యకి మంచి అనిపించుకోవడం ఒక వ్యసనం, అందరిలో మంచి అనిపించుకోవడం వ్యసనంగా అయిపోయింది. అందుకే తను మంచి అనిపించడం కోసం తను తెలియని వ్యక్తితో, తను ఎవరో తెలియని వాళ్ళతో కూడా ఇలా చేస్తుంది. అందరిలో మంచి అనిపించుకోవడం కోసం, అందరిలో పొగిడించుకోవడం కోసం, అందరు పొగుడుతుంటే తను దేవత అని పొగుడుతుంటే తను పొగిడిపోయి మంచి అనిపించడం కోసం ఎదుటి వాళ్ళు ఏమైపోయినా, ఎదుటి వాళ్ళు జీవితం సర్వనాశనం అయిపోయినా సరే తను మాత్రం ఈ పనులను చేస్తూనే ఉంటుంది అని చెప్పి సునంద అంటుంటే ఇక శశికాంత్ ఇదంతా విని, ఆనంద్కి ఈ విషయాలు ఏవి తెలియదు, ఒకవేళ ఆనంద్కి ఈ విషయాలు తెలిస్తే ఇలా చేసుండేది కాదు అని అంటుంటే, మీరు మాట్లాడకండి అని చెప్పి ఇక సునంద అంటూ ఉంటుంది. ఇక సునంద ఆదిత్యతో, ఆది, మీ అమ్మకి నువ్వు ఒక మాట ఇవ్వాలిరా, జ్యోతి కొడుకుతో పూర్ణిమ కూతురు పెళ్లి జరగకూడదురా, ఈ పెళ్లి ఆగిపోవాలి, ఈ పెళ్లి అసలు జరగకూడదు, నాకు మాట ఇవ్వరా అని చెప్పి అనగానే ఇక శశికాంత్ వెంటనే సునంద అని చెప్పి ఆపబోతూ ఉంటాడు.
ఈ పెళ్లి కనుక జరిగిందో మీ అమ్మ బతకదు. ఈ పెళ్లి జరిగితే నేను చచ్చిపోతాను. ఇప్పుడు కాపాడే అవకాశం కూడా అప్పుడు మీకు ఇవ్వను అని చెప్పి అంటుంటే ఇక ఆదిత్య, అమ్మా తప్పు చేసింది నాన్నైతే నువ్వెందుకు చనిపోవాలమ్మా అని అంటుంటే, శిక్ష నాకే పడుతుందిరా, నేను చచ్చిపోతాను. ఈ శిక్ష నాకు పడకూడదంటే చైత్రకి సీతన్కి పెళ్లి జరగకూడదు. ఈ పెళ్లి ఆపాలి. ఈ పెళ్లి అసలు జరగకూడదు. ఈ పెళ్లి జరిగిందంటే పూర్ణిమ నా కళ్ళ ముందు పూర్ణిమ నా కళ్ళ ముందే ఉంటుంది. నా కళ్ళ ఎదుటే తిరుగుతుంది. అందుకే ఈ పెళ్లి అసలు జరగకూడదు. ఈ అమ్మకి మాట ఇవ్వరా అని చెప్పి ఇక సునంద అంటూ ఉంటుంది. చెప్పురా, ఏం మాట్లాడవేంటి అని అంటుంటే అప్పుడే ఇక డాక్టర్ వస్తూ ఉంటుంది. ఇక ఆదిత్య డాక్టర్తో మా అమ్మగారి పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి అడగగానే ఇప్పుడు బానే ఉంది, ఇంకొంచెం లోతుకు దిగి ఉంటే తన సిచ్యువేషన్ క్రిటికల్ గా ఉండేది. ఇప్పుడు తనని మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చు, నార్మల్ అయిపోయింది అని చెప్పి అనగానే థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు. పద అమ్మ మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని ఆదిత్య అంటుంటే ఇక సునంద అలానే చూస్తూ ఉంటుంది. ఇక ప్రోమోలో సునంద ఆనందితో అన్ని నీకే తెలియాలా, అన్ని నీకే కావాలా, అసలు తెలిసి నువ్వు ఏం చేయగలవు అని గట్టిగా అంటుంటే ఇక ఆనంది బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అన్ని నీకే కావాలి, అన్ని నీ నెత్తినే వేసుకుంటావు. సముద్రం కూడా ఒక అద్దు ఉంటుంది, ఆ అద్దు దాటి సముద్రం కూడా అలలు వేయవు. ఇప్పుడు నువ్వు కూడా నీకు అద్దులు పెట్టుకోవాలి, అయినా అవన్నీ నీకు తగుతున్న అమ్మా అని దూరుతావు ఎందుకు అని చెప్పి ఇక గట్టిగా అందరి ముందు అంటుంటే ఇక ఆనంది బాధపడుతూ అలానే చూస్తూ ఉంటుంది. ఇక ఆదిత్య కూడా చూస్తుంటాడు.